ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళు పిలుస్తుంది స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళు పిలుస్తుంది స్వామి వేడి వేడి అన్నల్లో ఉన్న పూసనే వేస్తా వేడి వేడి అన్నల్లో ఉన్న పూసనే వేస్తా ఏమన్నా లేకపోయినా మన అందరి ఇళ్లలో ఉంటుంది ఆ అవకాశ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి పిలుస్తుంది స్వామి పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మగాను నేను పలహారాలు ఇచ్చేందుకు మహారాజుగాను నేను పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మగాను నేను పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మగాను నేను పలహారాలు ఇచ్చేందుకు మహారాజుగాను నేను ఈ పేరుతో వంటకంటే పేరేమి తరగదులే ఈ పేరుతో వంటకంటే పేరేమి తరగదులే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా లేదు అంత పేదవాడి గొంగట్లో కూకుంటే సరే గొంగట్లో కూకుంటే గొప్పేమి తరగదులే ఒక్కసారి కావాలి స్వామి తెలుస్తుంది స్వామి పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా నేను ఎవరు విశ్వరాజు గారు శ్రీనివాస గరీబ్ పేదోడు పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెయ్యా పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెయ్యా మరి ఆ స్వామి ఎలా పడుకోబెట్టాలి అవకాశ స్నానం పెట్టాలి మరి ఆ స్వామి కాసేపు పడుకుంటానంటే ఎలా పడుకోబెట్టాలి మా ఇంట్లో పడుకు కథ మనసు లేదు నేను పడుకునే మనసు మీద నేను పడుకోబెట్టగల నా స్వామి నేను ఎలా పడుకోబెట్టాలి ఆ స్వామి ఎలా పడుకోబెట్టాలి పూల పరుపులేసేందుకు దొరబిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెయ్యా అరుగు మీద కోట తొడ మీద ఒరుగు స్వామి అరుగు మీద కోట తొడ మీద ఒరుగు స్వామి తలము కాస్త నిమురుతుంటా స్వామి తలము కాస్త నిమురుతుంటా ఒక్కసారి రావాలి స్వామి తెలుస్తుంది స్వామి పిడికెడన్ని అప్పులకే పొంగిపోయిన వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ఒకటి దయగలవాడో వెంకటేశ్వరమూర్తి ఒకటి దయగలవాడో వెంకటేశ్వరమూర్తి అంతటి నా స్వామి మా సిద్ధాంతము ఒక్కసారి రావాలి స్వామి పిలుస్తుంది స్వామి వేడి వేడి అన్నల్లో వల్ల పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలి స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది
స్వామి